1000 మంది మిగిలినారు, 2000 మంది మిగిలినారనే ప్రభుత్వ లెక్కలు. మావోయిస్టులు అంటే 1000 మంది అని మిగిలినారని, మిగతా లక్షలాది మంది లొంగిపోవడం అంటే అర్థం ఏమిటి అంటే సోరీ మాటల్లోనే లొంగిపోయిన మావోయిస్టులు అనే దాన్ని సుప్రీంకోర్టుకు చూపించిన తర్వాత జరిగే పరిణామాలను ఆమె చెప్పినారు. మనం విని ఉన్నాం. అంటే భవిష్యత్తులో ఏం జరిగిపోతున్నాయి ఇట్లాంటి పరిస్థితులలో ఒకవైపు పౌర సమాజం చేస్తున్న ప్రయత్నాలను కూడా శంకిస్తున్న ప్రయత్నాలలో మనం ఎట్లా చేయగలం దీన్ని? మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ 2 స్టేట్మెంట్ల తర్వాత కూడా 2 ఎన్కౌంటర్లు జరిగినాయి. 3 ఒకసారి చనిపోయినారు, 2 మొన్న చనిపోయినారు. ఈ 5 ఎన్కౌంటర్ తర్వాత కూడా దీన్ని ఎట్లా ఆశాభావంగా ముందర తీసుకుపోవడం? నిజంగానే మన దగ్గర ఉన్న బలమేమిటి? నిజానికి చాలామంది మధ్యలో రాస్తున్నారు. దాని తర్వాత జరిగిన పరిణామం నిజానికి తెలుగునాట అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, కొందరు ఒక 200 సంస్థలు కలిసి నేషనల్ లెవెల్లో ఒక ప్రయత్నంగా ఒక స్టేట్మెంట్ చేసినారు. కానీ ఈ చర్చలకు సంబంధించి కానీ, ఆదివాసులకు సంబంధించి కానీ, లేదా మావోయిస్ట్ పార్టీ ఇవాళ ఉన్న స్థితి గురించి కానీ, రెండింటినీ శాంతి రూపంలో తేవడానికి కానీ ఏ ప్రయత్నము జరగలేదు. తెలుగునాట ఉండే ఒక చైతన్యం వల్ల, తెలుగునాట ఉండే ఒక పౌర సమాజం బలం వల్ల ఈ చర్చలు ఇక్కడ గాఢంగా జరుగుతున్నాయి. చాలామంది రాస్తున్నారు వీటి మీద. ఎట్లా దీన్ని ఒక చర్చల టేబుల్ దాకా తీసుకురాగలం? నిజానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాగాలాండ్ కావచ్చు, మనం ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన చర్చలు కావచ్చు, ఈ చర్చలతో పాటుగా విదేశాలలో జరిగిన చర్చలు కావచ్చు. కొలంబియా లాంటి చోట్ల ఫాక్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ తోటి చర్చలు జరిగినాయి. అంతర్జాతీయ సంస్థలు, చివరి క్యూబా లాంటి దేశాలలో చర్చలు జరిగినాయి. వాళ్ళతో చర్చలు జరిగిన పరిణామాలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళకంటే ఇవాళ మావోయిస్టులని మనం చెప్తున్న దానికంటే